వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ఈరోజు ప్రధానంగా అమెరికన్ సంబంధించి మనం ఒక ప్రత్యేకమైన టాపిక్ని తీసుకొచ్చాం. మన తెలుగువారు అందరూ కూడా గర్వపడే విధంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అనేక సంస్కరణ కార్యక్రమాల్ని భారతదేశ దిశని శాసించే విధంగా మారే విధంగా ఆయన ఎన్నో సంస్కరణలు చేపట్టి ఈరోజు ఆయన మన ముందు లేకపోయిన 100 సంవత్సరాలైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టే క్రమంలో అదేవిధంగా గత కొద్ది రోజుల కిందట కేసీఆర్ గారు ఎన్ఆర్ఐస్కి సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్కి సంబంధించి అనేక అంటే విధి విధానాలను రూపొందిస్తూ ఆధార్ కార్డు లేకపోయినా కూడా వారి భూములు రిజిస్టర్ చేసుకునే విధంగా అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతూ ఎన్ఆర్ఐస్కి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా పివి నరసింహారావు గారి విషయం వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలని జరిపే విధంగా అదే సంవత్సరం పాటు ఈ ఉత్సవాలు కొనసాగాలని కూడా తీర్మానించడం జరిగింది. ప్రధానంగా ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఆయన తీర్మానించడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు తెలుగువారు అందరం కూడా భారతదేశీయులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని స్వాగతించాలి. అదేవిధంగా ఆయనకి భారతరత్న ఇవ్వాలని కూడా మనందరం కోరుకుందాం. మరి దీనికి సంబంధించిన పివి నరసింహారావు గారి జయంతి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న జయంతి వేడుకలకి ప్రత్యేకించి మెంబర్గా ఉన్న మహేష్ బిగాల గారు, అదేవిధంగా టీఆర్ఎస్ కోఆర్డినేటర్ వరల్డ్ వైడ్గా ఆయన టీఆర్ఎస్ పార్టీని కోఆర్డినేట్ చేస్తున్నారు. మరి ఆయన మాటల్లో దీనికి సంబంధించిన అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు మహేష్ బిగాల గారు, అవర్ ఎన్ఆర్ఐ టాక్ షో. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ముందుగా చెప్పండి, అంటే మీరు గత కొంతకాలంగా మేము చూస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో మీరు చాలా యాక్టివ్గా అక్కడ యుఎస్లో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. గత కొంతకాలంగా పూర్తిగా ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ అక్కడికంటే ఇక్కడే ఉంటూ మీ సమయాన్ని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం కోసం, అదేవిధంగా తెలంగాణ ప్రజలు, అదేవిధంగా ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కోసం అనేక కొత్త కార్యక్రమాలు కూడా రూపుదిద్దుకోవడం చూస్తున్నాం. వీటన్నింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు, వాటికి సంబంధించిన వివరాలు తెలియపరచండి. శివ, అలాగే ఇక్కడ అమెరికాలో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు ఏదైతే మనకి పూర్వ ప్రధాని, ఎంతో గౌరవం పొందాల్సిన వ్యక్తి, వివిధ కారణాల వల్ల తగినంతటువంటి గౌరవం మనకు దక్కలేదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాన్ని పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు ఒక రోజు జరుపుకోవడం కాదు, దీన్ని సంవత్సర కాలం పాటు జరుపుకుందామని చెప్పేసి జూన్ 28వ తేదీన ఈ సంవత్సరం మొదలుపెట్టి వచ్చే సంవత్సరం 100 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంలో మనం సంవత్సరం కాలం మన భారత రత్న ఇవ్వడంతో పాటు పివి గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరడంతో పాటు వివిధ రకాల కార్యక్రమాలన్నీ చేపట్టాలని చెప్పేసి ఒక కేశవరావు గారి అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మెంబర్లుగా కేటీఆర్ గారు ఉన్నారు, అలాగే మిగతా మంత్రులు, పివి కుటుంబ సభ్యులు, మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఉండడం జరిగింది. దానిలో కూడా నాకు ముఖ్యమంత్రి గారు ఆహ్వానించి కమిటీ సభ్యుడిగా చేరుస్తూ, అలాగే ఓవర్సీస్ లో ఉన్న ఈవెంట్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఈ ఈవెంట్స్ అనేది, అలాగే ఏవైతే వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నామో అది గత జూన్ లో మొదలైనవి. అక్కడ జ్ఞానపీఠికి దగ్గర ఒక ప్రారంభ సభతో మొదలుపెట్టి వచ్చే సంవత్సరం ముగింపు సభ వరకు కూడా పివి గారు ఏమేం చేశారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, అవన్నిటిని కూడా వెలికి తీసి పివి గారి గురించి చెప్పాలంటే ఒక విద్యావేత్త, ఒక లాయర్, ఒక పొలిటీషియన్, ఒక స్కాలర్, అంటే యూ కెన్ నేమ్ హీ హ్యాజ్ ఇట్. అలాంటి వీటన్నిటిని కూడా అన్ని కోణాల్లో పివి గారిని మనం చూడాలంటే ఒక 360 డిగ్రీస్ పర్సనాలిటీ. అలాంటి పివి గారిది మొత్తం ఆయన చరిత్ర గురించి మనం అందరం తెలుసుకోవాలి. ఇది భావి తరాలకు కూడా అవసరం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రాబోయే తరాలకు మనం పివి గారి గురించి తెలుసుకోవాలని చెప్పేసి కూడా అన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా అప్పుడు జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్ఆర్ఐలు అందరితో కలిసి కూడా మన మంత్రి కేటీఆర్ గారు కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడము, దానిలో అందరు ఎన్ఆర్ఐస్ వివిధ దేశాల నుండి 50 దేశాల నుండి కూడా పాల్గొని అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒక 500 మంది జూమ్ కాల్ ద్వారానే పాల్గొన్నప్పుడు అసలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాము, మీరు అక్కడ వివిధ దేశాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కేటీఆర్ గారు కూడా అందరికీ అడ్వైస్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అన్ని కంట్రీస్ లో కూడా డ్యూ టు ద కోవిడ్
అక్కడ లిమిటెడ్ పార్టిసిపేషన్ ద్వారా అందరు సెలబ్రేషన్స్ చేస్తూ కూడా తర్వాత ఇప్పుడు వచ్చే సంవత్సర కాలం పాటు మేము దీర్ఘకాలిక ప్రణాళికను కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ సంవత్సర కాలం పాటు రాబోయే రోజుల్లో పివి గారి విగ్రహాలు ప్రతిష్టాపన చేయడమేతో పాటు అలాగే వివిధ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మాకు ఎప్పటికప్పుడు కమిటీలో చర్చిస్తూ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సీమ రైట్ అండి. సో ప్రధానంగా ఇటు చూసినట్లయితే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని అంటే ఇక్కడ చేస్తున్న ఉద్దేశం లేదా ఆశయం అని డెఫినెట్గా మెచ్చుకోదగ్గ విషయం. అందరూ తెలుగువారు అందరం కూడా స్వాగతించాలి. సో అందులో ప్రధానంగా రాజకీయ కోణం తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మావాడే అని చెప్పుకునే వ్యక్తిని పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ పరంగా కానీ లేదా టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పివి నరసింహారావు గారిని కానీ ఆయన అభిమానులు కానీ టీఆర్ఎస్ పార్టీలో కలుపుకునే విధంగా చర్యలు కానీ లేదా వాళ్ళ అభిమానులను కూడా తన అభిమానులుగా మార్చుకునే ప్రయత్నం కానీ ఇలా రకరకాలైన ఊహాగానాలు మనకి కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రధానంగా రీజన్ ఏంటంటే ఆయన బర్త్డేకి ఒక జస్ట్ కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే చాలా భారీ ఎత్తున ప్రియారిటీ ఇస్తూ ఇది మనం చెప్పాలంటే ఆకాశవంత పందిరి భూదేవంత పీఠం వేస్తూ ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్తో పాటు నేషనల్ వైడ్గా అనేక మంది సీఎంలను కూడా ఆహ్వానించి కార్యక్రమం చేయాలి అనే ఈ వే ఆఫ్ ఏదైతే వర్క్ స్టైల్ ఉందో సో ఆ విధంగా ఏమైనా అనుకోవచ్చా? అనుకుంటున్న వారికి మీరు ఇస్తున్న సమాధానం ఏంటి? సింహ, ఇది పొలిటికల్ సైడ్ పక్కన పెడితే పివి గారిని ఏదైనా కూడా ఒక మొట్టమొదటిసారిగా ఒక తెలంగాణ వ్యక్తిగా మొట్టమొదటిసారిగా ప్రధాని అవ్వడము, అలాగే 5 సంవత్సరాల తరబడి ఫస్ట్ టైం ఫ్రమ్ ద సౌత్ ఇండియా ఒక మైనారిటీ గవర్నమెంట్ రన్ చేసిన ఘనత పివి గారికే దక్కింది. అయితే పివి గారికి దక్కాల్సినంత ఘనత ఇప్పుడు ఎందుకంటే మనకి అక్కడ ఫైనాన్స్ ఇప్పుడు మన ఉన్న రీఫార్మ్స్ అన్ని ఏది చూసుకున్నా గానీ మొట్టమొదలు పెట్టిందంతా కూడా పివి గారే హయాంలో జరిగినాయి. అయితే పివి గారిని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేకపోయింది అనడం అనేది అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన వాస్తవమే. అయితే ఇంతకు ముందు చూసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, ఎవరైతే హూ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద గాంధీ ఫ్యామిలీ కానీ నెహ్రూ ఫ్యామిలీ రాని వాళ్ళందరినీ కూడా somehow whatever the reason it is గాంధీ ఫ్యామిలీ ఓన్ చేసుకోలేకపోయింది. అయినప్పటికీ కూడా పొలిటికల్ థింగ్స్ కి పక్కన పెట్టి కేసీఆర్ గారు పివి మన తెలుగువాడు, మన తెలంగాణ వాడు, మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి అయిన వ్యక్తి, అలాంటి వారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఇది ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం, అరుదైన అవకాశము, మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చరిత్రని మన భావితరాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ఒక్క రోజుతో సంబరాలు జరుపుకుంటే మనము ఎప్పటికి కూడా మనం దాన్ని బయటకు తీయలేం. కాబట్టి అలాంటి పర్సనాలిటీ 360 degrees ఉన్న పర్సనాలిటీని మనం బయటకు తీయాలంటే ఒక 1 year పాటు కావాల్సి ఉంటుందని చెప్పేసి ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అదే తరహాలో ఇప్పుడు రాబోయే రోజుల్లో నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, మిగతా అన్ని రాష్ట్రాల్లో పివి గారికి సంబంధాలు ప్రతి దగ్గర ఉన్నాయి. మొత్తం దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఆయన మహారాష్ట్రలో ఉన్నారు, మహారాష్ట్రలో కానివ్వండి, అలాగే వెస్ట్ బెంగాల్లో, అలాగే ఢిల్లీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఈ అన్ని ప్లేస్లలో కూడా ఒక పివి గారి విగ్రహాలు స్థాపించడమే కాదు, పెద్ద ఎత్తున ఆయన చేసిన మంచి పనులు అవన్నిటి కూడా బయటకు తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందించాలని చెప్పడం జరిగింది. అయితే మొన్న అసెంబ్లీ అండ్ మండలి సాక్షి కూడా అందరు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి భారతరత్న అవార్డు అనేది పివి గారికి ఇది అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని, అలాగే పివి గారి విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో పెట్టాలని కూడా తీర్మానించడం జరిగింది. దీంతో పాటు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా పివి గారి విగ్రహం ఉండాలని చెప్పేసి కూడా మన ప్రధానమంత్రి గారిని అలాగే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా తెలుగువాడిగా అలాగే సౌత్ ఇండియన్ కి సంబంధించిన వ్యక్తిగా జరగాల్సిన న్యాయం అయితే జరగలేదు. గత ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే భారతరత్న అవార్డు కానివ్వండి, ఈ గౌరవం దక్కాల్సిన ఒక ప్రధానమంత్రికి దక్కాల్సిన గౌరవం అంటే అది కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్, గత 10 సంవత్సరాలు అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అలాగే 6 సంవత్సరాలు ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. మనం ఒక భారతరత్న అంటూ చూసుకుంటే ఇప్పటి వరకు మాజీ ప్రధాని వాజ్పేయి గారికి ఆ గౌరవం దక్కింది. అలాగే మన రీసెంట్ గా మరణించిన ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా గౌరవం దక్కింది. మిగతా క్రికెట్ ప్లేయర్స్ అని చాలా మంది ఏవి తీసుకున్నా కూడా చాలా మందికి దక్కింది. అయితే మనకి ఎవరైతే అత్యున్నతమైన పదవిని
ఆ చేపట్టిన తర్వాత ఒక మన దేశానికి సంబంధించిన దశ దిశ అన్ని మార్చేసిన అలాంటి వ్యక్తికి గౌరవం దక్కకపోవడం బాధాకరం. అందుకే అలాగే ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ తీర్మానమే కాకుండా మన ఎన్ఆర్ఐలు అందరూ కూడా, ముఖ్యంగా తెలుగు వారు కానివ్వండి, తెలంగాణ వారి కానివ్వండి, భారతదేశస్తులు అందరూ కూడా ఈ పివి గారికి గౌరవం దక్కాలని చెప్పేసి నేను కమిటీ సభ్యుడిగా ఈ మధ్య change.org ఒక పిటిషన్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇట్స్ www.change.org/bharat-ratna-for-PV. ఎందుకంటే ఈ పిటిషన్ అంటే ప్రభుత్వం తరఫునే కాకుండా ఇట్ షుడ్ బికమ్ ఏ పబ్లిక్ వాయిస్. అంటే మన దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ అందరూ కూడా ఎందుకు పివి గారికి దక్కలేదని చెప్పేసి అందరూ కూడా పిటిషన్ సైన్ చేసి, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు సైన్ దిస్ పిటిషన్ అండ్ ఫార్వర్డ్. ఎందుకంటే దిస్ వాయిస్ షుడ్ బి హర్డ్ ఫ్రమ్ పీపుల్. ఇది ప్రతి ఒక్కరి కోరిక. కాకపోతే దాన్ని మనం ఒక పిటిషన్ రూపంలో సైన్ చేసి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించి అన్ని రకాల మన ఒత్తిడి తీసుకొచ్చి పివి గారికి వచ్చే ఈ సంవత్సరం ఆయన శత జయంతి ఉత్సవాల లోపు పివి గారికి భారతరత్న వస్తుందని చెప్పి తప్పకుండా కోరుకుందాం. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు సైన్ ద పిటిషన్. డెఫినెట్గా అండి. మీరు ఎందుకంటే యాక్చువల్లీ ఒక కాంగ్రెస్ యాక్చువల్లీ ఈ పని చేయాల్సింది. సో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ కూడా ఆ కార్యక్రమం చేపట్టలేకపోయింది. సో డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా డెఫినెట్గా చాలా మంచి కార్యక్రమం అండి. అందరం కూడా తెలుగువారు అందరూ కూడా ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి మీరు మద్దతు తెలిపి అది సైన్ చేసి తద్వారా మీ వాయిస్ను కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. సో మహేష్ గారు ఆల్రెడీ నేను చూశాను మీరు పంపించిన లింక్స్. సో నీడ్ మోర్ ఓట్స్ యాక్చువల్లీ. సో అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ పివి గారు అంటే ఇంటర్నేషనల్గా మీరు ఇప్పుడు లండన్లో ఆల్రెడీ శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. సో అదేవిధంగా ఏ స్టేట్స్లో ఏ కంట్రీస్లో మీరు ఈ ఉత్సవాలు జరిపే విధానం ఉంది? సో దానికి ఏమైనా ఒక షెడ్యూల్ ఆల్రెడీ ఏమైనా మీరు ఒక రూట్ మ్యాప్ ఉందా? అయితే జూన్ 28 రోజు ఎప్పుడైతే మనకి ఇక్కడ పివి గారి శత జయంతి ఉత్సవాలు జరిగాయో అప్పుడు అందరు కూడా డ్యూ టు ద కోవిడ్ ఇళ్లలోనే చాలా దగ్గర వెరీ లిమిటెడ్ క్రౌడ్ తో ఇలాంటి ఉత్సవాలన్నీ 50 దేశాల్లో జరుపుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక దాదాపు ఇప్పుడు 2 నెలల వరకు ప్రణాళిక చేయడం జరిగింది. అయితే మొన్న 2 weeks బ్యాక్ ఎగ్జాక్ట్లీ మనం వి స్టార్టెడ్ ఓవర్సీస్ ఈవెంట్స్ అన్ని లాంచ్ చేయడం మొట్టమొదటిసారిగా అమెరికాలో కొలంబస్ లో లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈవెంట్ హ్యాపెన్ 2 weeks బ్యాక్. ఈ రోజే కెనడాలో కూడా ఒక 2 hours బ్యాక్ వి స్టార్టెడ్ ద ఈవెంట్ ఇన్ కెనడా యాజ్ వెల్. తర్వాత వచ్చే 2 weeks కి ఎవ్రీ 2 weeks ఆల్టర్నేట్ వీక్ వీ హ్యావ్ ప్లాన్డ్ ద ఈవెంట్స్ ఇన్ వేరియస్ అంటే కాంటినెంట్ వైజ్ గా తీసుకున్నా కూడా అమెరికాలో కెనడా అయిన తర్వాత నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద యూరప్, డెన్మార్క్ లో ఉంది October 3rd. October 17th రోజు మారిషియస్ లో ఉంది. తర్వాత October 31st టాంజానియా, ఆ తర్వాత ఖతార్, దెన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద సింగపూర్ అండ్ మలేషియా అండ్ దెన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అలాగే సౌత్ అమెరికా అన్ని కంట్రీస్ లోకి వచ్చి ఇది ఇక్కడ ఏంటంటే బికాస్ ఆఫ్ ద కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వీఆర్ ప్లానింగ్ ద లిమిటెడ్ ఈవెంట్స్ బట్ హోపింగ్ దట్ ఏంటంటే మనకి వ్యాక్సినేషన్ అంటూ ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మా ప్రణాళికలు పెద్ద ఎత్తున సిద్ధం చేసుకుంటున్నాం. ఎందుకంటే పివి గారి విగ్రహాలు ఒక 5 దేశాల్లో పెట్టాలని చెప్పేసి ఒక కమిటీ నిర్ణయం చేసుకొని మేము ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అమెరికా, యూకే, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అలాగే సింగపూర్, మలేషియా అని చెప్పేసి ముఖ్యంగా ఈ 5 దేశాలని చెప్పి మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అయితే ఎప్పుడైతే అమెరికాలో కొలంబస్ లో జరిగిన మీటింగ్ లో మిగతా అందరూ కూడా వచ్చేసి మాకు అమెరికా లాంటి దేశాల్లో ఒక్క విగ్రహం కాదు, మాకే 4-5 విగ్రహాలు కావాలి. బికాస్ పివి నరసింహరావు ఈజ్ ఏ పొలిటీషియన్ కాబట్టి ఆయనది మనకు వాషింగ్టన్ డీసీలో ఉండాలని చెప్పేసి కొంతమంది, అలాగే హీఈస్ అ స్కాలర్, వీ నీడ్ ఇట్ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ అని చెప్పి మిగతా రిక్వెస్ట్లు వచ్చాయి. అలాగే విద్యావేత్త ప్లస్ ఇంకా ఎన్ని రకాలు చూసుకున్నా కానీ ఈజ్ అ లాయర్, హీఈస్ స్కాలర్ అండ్ ప్రతి ఏ రంగంలో తీసుకున్నా కానీ పివి ఈజ్ దేర్ అని చెప్పేసి అండ్ ఎండ్ టు ఎండ్ యుఎస్ లో కూడా మిగతా దగ్గర విగ్రహాలను పెట్టేసి ఆ విజ్ఞప్తులు కూడా రావడం జరిగింది. దానిలో ముఖ్యంగా నేను మన కమిటీ దృష్టికి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వీలైనన్ని ఎక్కువ స్టాచ్యూస్ కూడా మనకి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా దానిలో బాగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైనా కూడా ఐఎమ్ ప్లానింగ్ మై బెస్ట్ టు హ్యావ్ పివి స్టాచ్యూ ఇన్ ఎవ్రీ కాంటినెంట్ అండ్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. ఒక ప్రతి దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఏ కాంటినెంట్ లోకి వెళ్ళినా కూడా పివి విగ్రహాలు ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. అండ్ నా కమిటీ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంది. ఎందుకంటే మీరు విదేశాల్లో పివి గారికి అభిమానులు ఎంతో మంది ఉన్నారు.
ఏవైతే పివి గారు చేపట్టిన సంస్కరణలలో భాగంగానే ఈ రోజు ఇంతమంది విదేశాలకు వెళ్ళి ఇట్ హాస్ బికమ్ లైక్ ఏ గ్లోబల్ సిటీ. ఇప్పుడు చాలా మంది ఎందుకంటే ఐటీ రంగంలో కానీ, ఫార్మా రంగంలో కానీ, మిగతా ఇవన్నీ ఆల్ దిస్ బికాస్ ఆఫ్ ద పివి రిఫార్మ్స్ వల్లే ఇంతమంది సరళీకృతం చేయడం వల్ల మనం ఈ పొజిషన్ లో ఇండియా కానీ, ఇండియన్స్ కానీ ఈ పొజిషన్ లో ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ ప్రైజింగ్ ఏ లాట్ అండ్ దే ఆర్ దేర్ ఫర్ పివి. యా రైట్. సో అంటే మీకు అంటే ప్రధానంగా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించే అవకాశాన్ని సీఎం కేసీఆర్ గారు సో మీకు అప్పచెప్పడం పట్ల మీరు ఏ విధంగా దీన్ని తీసుకుంటున్నారు? ఇది తప్పకుండా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా నేను పార్టీ కార్యక్రమాలు ఒక 4-5 సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ గా వివిధ పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నాను. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలు వచ్చినప్పుడు కూడా నన్ను ముఖ్యమంత్రి గారు ఒక వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ కి ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ గా నియమించడం జరిగింది. అప్పుడు కూడా ఒక తెలుగు భాషలో ఎలా దాన్ని మనం నేనేం చేయగలుగుతాను అనుకున్నప్పటికీ కూడా అప్పటికి కూడా వివిధ 40 దేశాల నుంచి 450 మంది వ్యక్తుల్ని ప్రపంచ తెలుగు మహాసభలందరికీ తీసుకొచ్చి మళ్ళీ అలాగే ముఖ్యమంత్రి గారితో మనకి విందు ఏర్పాటు చేసినప్పుడు మొత్తం మిగతా ప్రతి ఒక్క సభ్యుల్ని ఎన్ఆర్ఐ సభ్యులందరినీ కూడా ప్రగతి భవన్ కి పిలిచి అక్కడ విందు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఈ పీవీకి సంబంధించి ఈ అనుభవం మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద గొప్ప అనుభవం. ఎందుకంటే ఒక లాస్ట్ 3-4 months నుండి ఎవ్రీడే ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ అబౌట్ పీవీ. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఆన్ రెగ్యులర్ బేస్ ఐఎమ్ ఇంటరాక్టింగ్. ఆయన వెల్ విషర్స్ తో కానివ్వండి, ఆయన అభిమానులతో కానివ్వండి, మిగతా కమిటీ సభ్యులతో కానీ చూసుకుంటే ఏ రోజు ఒక మీటింగ్ జరుగుతుంటే ఆయన కొత్త కోణం బయటకు వస్తుంది. అంటే ఒక పీవీ గారి పైన మనం వర్క్ చేయడము ఈ 1 year అనుకుంటుంటే దిస్ విల్ బికమ్ ఏ బిగ్గెస్ట్ థీసిస్ లాగా నాకు కనబడుతుంది. ఎందుకంటే పివి గారు ఇంత గొప్పవాళ్ళని అందరికీ తెలుసు, కాకపోతే ఇంత గొప్పవారా అనే కోణాలన్నీ మనకి బయటకు వస్తుంటే చాలా చాలా విషయాల కోణంలో తెలుసుకుంటున్నాం. అయితే ఈ ముఖ్యమంత్రి గారు అలాగే కేటీఆర్ గారు కానీ, కేశవరావు గారు కానీ నాకు పిలిచి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను తప్పకుండా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ మెమొరబుల్ ఫర్ మై రెస్ట్ ఆఫ్ మై లైఫ్. రైట్ అండి. సో ప్రధానంగా మీరు ఇప్పుడు అమెరికాలో అనే కాకుండా వేరే అన్ని కంట్రీస్లో కూడా అప్రూచ్ అవుతుంటే సో కేవలం ఇటు టీఆర్ఎస్ అభిమానులనే కాకుండా అటు కాంగ్రెస్ సభ్యుల నుంచి కూడా మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అయితే ఈ కార్యక్రమాలన్నీ మేము ప్రభుత్వం తరఫున ఏదైతే పివి నరసింహారావు సెంటనరీ సెలబ్రేషన్స్ కమిటీ అనేది ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కేశవరావు గారు అధ్యక్షతన మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టడము, అలాగే దానిలో కొన్ని సబ్ కమిటీస్ కొన్ని మిగతా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాలు ఏది చేపట్టినా నథింగ్ టు డూ విత్ ద పార్టీ. సో దీనిలో ఉన్నంత వరకు ముఖ్యమంత్రి గారు మాకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏంటంటే ఇది ప్రభుత్వం తరఫున చేస్తున్నాం, దీన్ని తెలంగాణ వారే కాదు, తెలుగు వారే కాదు, మిగతా ఇండియన్ సంబంధించిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని, ప్రతి ఇండియన్ అసోసియేషన్స్ కానివ్వండి, తెలుగు అసోసియేషన్ అందరినీ భాగస్వామ్యులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మాకు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న కొలంబస్ లో జరిగిన ఈవెంట్ అయినప్పటికీ, ఈ రోజు కెనడాలో జరిగిన ఈవెంట్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న లోకల్ సంఘాలన్నిటికీ కూడా ఆహ్వానం పంపించి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు పివి గారి విగ్రహం పెట్టాలన్నా కూడా ఏ సిటీలో కానీ ఏ కంట్రీలో పెట్టాలన్నా అక్కడ లోకల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవడంతో పాటు అలాగే అక్కడ లోకల్లో ఉన్న ఆల్ ఇండియన్ అసోసియేషన్స్, ఆల్ ఇండియన్ తెలుగు అసోసియేషన్ అందరినీ కూడా భాగస్వామ్యులు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అయితే దీనికి ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రతిస్పందిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అనే బీజేపీ అనే కాకుండా పివి గారు మన భారత పూర్వ ప్రధాని కాబట్టి అందరం కూడా ఈ రోజు ఈ ఇండియా ఆర్ ఈవెన్ మనం అందరం కూడా ఈ పరిస్థితిలో ఉన్నామంటే దాన్ని ఖచ్చితంగా పివి గారే కారణం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు. మా ప్లేస్ కి రండి. ఇప్పుడు కొన్ని దగ్గర నేను ఈ రోజు కూడా ఒక మిత్రుడితో మాట్లాడుతుంటే ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫ్యూ ప్లేసెస్, కానీ తను ఏమన్నారంటే మీరు తప్పకుండా కూడా కొల్లాడ రావాలి, డెన్వర్ లో కూడా ఈవెంట్ చేయాలి. ఈజ్ ఫ్రమ్ బెంగళూరు బట్ ఈ సైడ్ లైక్ మేము కూడా పివి గారికి చాలా పెద్ద అభిమానులం, మాకు కూడా డెన్వర్ లో కూడా ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి. సో దట్స్ అ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఎవ్రీ పార్ట్. ముఖ్యంగా తీసుకుంటే మరీషియస్ లో ఒక తెలుగు సంఘాన్ని అక్కడ కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు రెస్పాండ్ చేసి మీరు పివి గారి ఉత్సవాలు చేస్తామని చెప్పారు. ఈ ఉత్సవాలు అనేది ఒక్కరోజు చేస్తే సరిపోదు, మేము మా తరఫున మేము 3 రోజుల లాంటి ప్రణాళికను చేపడతామని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే
మా దేశానికి పివి గారికి కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. తను ఒకసారి ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు హిందీ భాషా దినోత్సవానికి ఇక్కడ ఒక చీఫ్ గెస్ట్ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మేము ఆహ్వానిస్తే, తెలుగు అక్కడ 5 జనరేషన్స్ ఆఫ్ తెలుగు వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ తెలుగు సంఘానికి వెళ్ళిన తర్వాత పివి గారు ఒక ఉద్వేగానికి లోయే కంటతడి పెట్టుకునే అంత వరకు వెళ్ళారు. మాకు పివి గారు అంటే చాలా అభిమానం, పార్టీలకు అతీతంగా. ఎందుకంటే అక్కడ తెలుగు వారు అనేది ఒక 5 జనరేషన్స్ ఉన్నారు. వాళ్ళకి తెలంగాణ అంటే కానీ, ఆంధ్ర అని తెలుగు, వాళ్ళకి తెలుగు తప్ప మిగతా ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ పివి గారి మేము 3 రోజులు సభలు జరుపుకుంటాము, ఇప్పుడు ప్రారంభ సభ జరుపుకొని వచ్చే సంవత్సరము మేము మా ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి వాళ్ళే కోరుతున్నారు. అలాగే మనకు ముఖ్యమంత్రి గారిని కూడా మీరు ఆహ్వానించండి మారిషస్ రావడానికి అని. అలాగే మలేషియాలో కూడా చూసుకుంటే అక్కడ కూడా 3-4 జనరేషన్స్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మా దగ్గర పెద్ద ఎత్తున మేము విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా ఎవ్రీ డే ఇప్పుడు నేను ఇనిషియల్ గా 2 వీక్స్ ఒక ఈవెంట్ అని చెప్పి ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు 50 దేశాలు చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ ఏంటంటే తర్వాత ఆఫ్టర్ డిసెంబర్ కోవిడ్ కంట్రోల్కి వచ్చినాక ఎవ్రీ వీక్ ఒక కంట్రీలో చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. దట్స్ అ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ గెటింగ్, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద పీపుల్. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ పివి. రైట్. అండ్ మెయిన్ అంటే ఇప్పుడు ఈ తెలుగువారు ఎవరైతే అంటే ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులే కానీ, సో వీళ్ళందరూ కూడా రావాలనుకునే వారికి ఈ ఉత్సవాల్లో ఎటువంటి ఆహ్వానాలు పంపిస్తున్నారు? ఎవరైనా వచ్చేటందుకు ఆసక్తి చూపుతున్నారా? వస్తే వాళ్ళకి ఎటువంటి కార్యాచరణ ఉంటుంది? దానికి సంబంధించిన ప్రణాళిక ఏమైనా ఉందా? ఇప్పుడు ఇట్స్ లిటిల్ బిట్ అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు ద కోవిడ్ కండిషన్స్ నెక్స్ట్ ఇయర్. హోపింగ్ దట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ కానీ జనవరి ఫిబ్రవరి కల్లా మనకు ఒక కోవిడ్ అంటూ కంట్రోల్ అయిపోతే, ముఖ్యమంత్రి గారు మొన్న మా మీటింగ్ లో చెప్పడం జరిగింది, ఎప్పుడు కని వినగని రీతిలో మనం పివి గారి శత జయంతి ఉత్సవ ముగింపు సభను పెట్టుకుందాం. దాదాపు 1,00,000 మందిని ఇక్కడ ఇన్వైట్ చేసి చాలా పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐస్ ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి. అలాగే ఎన్ఆర్ఐసే కాదు, పివి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అమెరికాలో ఉన్న బిల్ క్లింటన్ గారు అధ్యక్షులుగా ఉన్నారు, వాళ్ళని కూడా మనం ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా ఆల్రెడీ వి ఇనిషియేటెడ్ విత్ ద క్లింటన్ ఆఫీస్ టు ఇన్వైట్ హిమ్ ఫర్ ద ఈవెంట్, అండ్ వాళ్ళు కూడా ఇప్పటికీ ఆల్రెడీ పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. స్టిల్ వీ హ్యావ్ ద టైం కాబట్టి దే ఆల్సో సెడ్ ఏంటంటే డ్యూ టు ద కోవిడ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మన క్లారిటీ వచ్చాక దెన్ వీ కెన్ కన్ఫర్మ్ ఆన్ ద ట్రావెల్ టు ఇండియా అని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచన మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ ఏ కార్యక్రమాన్ని అయినా ప్రధానమంత్రి గారిని, అలాగే రాష్ట్రపతిని, ప్లస్ మిగతా వివిధ దేశాల ప్రధానమంత్రుల్ని కూడా పిలిచి ఈ పివి గారి శత జయంతి ఉత్సవాలు అనేది ఒక ఎప్పుడు కనీ వినిగిన రీతిలో జరగాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మాత్రం ప్రణాళిక జరుగుతుంది. అయితే ఎన్ఆర్ఎల్ అందరినీ కూడా, వివిధ దేశాలందరినీ, ఎందుకంటే అప్పుడు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనే 42 దేశాల నుంచి రిప్రజెంటేషన్ రావడం జరిగింది. ఇప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా మినిమం 50 నుండి ఒక 75 to 100 కంట్రీస్ అందరు రిప్రజెంటేషన్ వచ్చి పివి గారి అభిమానులందరినీ కూడా పాల్గొనేటట్టు తప్పకుండా ఏర్పాట్లు చేస్తాం సీమ. రైట్. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్వయంగా సీఎం గారే, కేసీఆర్ గారే మాట్లాడుతూ సో ప్రధానమంత్రి గారిని కలిసి భారత రత్న కోసం విజ్ఞప్తి చేస్తానని ఆయన మాటలో తెలియపరచడం జరిగినప్పుడు, సో ఆ క్రమంలో ఎంతవరకు ముందడుగుంది? సో దానికి సంబంధించిన ఏమైనా ప్రణాళిక ఉందా? తరువాత అటు నుంచి బీజేపీ వైపు నుంచి కానీ, అటు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ఉందా ఈ విషయంలో? ఇప్పుడు మొన్న అసెంబ్లీలోను మండలిలో తీర్మానం చేసిన తర్వాత ఈ పార్లమెంట్ ఏవైతే సభలు జరుగుతున్నాయో దానిలో భాగంగా మన కేశవరావు గారు అక్కడ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఈ కమిటీకి కూడా తనే అధ్యక్షత వహిస్తున్నారు. కాబట్టి తన ఆధ్వర్యంలో మొత్తం అందరూ కలిసి టిఆర్ఎస్ పార్టీ బృందం అంతా కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి, అలాగే క్యాబినెట్ కి మెంబర్స్ అందరినీ కూడా కలిసి పివి గారికి భారతరత్న కన్ఫర్ చేయడంతో పాటు, అలాగే సెంట్రల్ హాల్లో పివి గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పడానికి, విజ్ఞప్తి చేయడానికి ఈ 2-3 రోజుల్లో జరుగుతుంది అని చెప్పి ఈ రోజే కేశవరావు గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వీటన్నిటి విషయంలో కూడా చర్చించి తప్పకుండా విజ్ఞప్తి చేసి ఆ దిశగా సాధించుకుంటామని చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు, ఒకసారి కేసీఆర్ గారు ఏదన్నా అనుకున్నారంటే సాధించే వరకు దాన్ని సాధించే తీరుతారు. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ద భారత్ రత్న విల్ బి కన్ఫర్డ్ టు పివి గారు
అండ్ బిఫోర్ దిస్ 100th సెలబ్రేషన్స్ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. అలాగే అగైన్ ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ద ఎన్ఆర్ఐస్, మన వంతు పాత్రగా మనం కూడా భారతరత్న పివి గారికి వచ్చే దానిలో మన భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి చాటి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా change.org/భారత్ రత్న ఫర్ పివి అనే పిటిషన్ ని ప్రతి ఒక్కరు కూడా సైన్ చేయాల్సిందిగా మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్. అండ్ అదేవిధంగా పివి నరసింహారావు గారు కేవలం ఒక తెలుగు వారికనే కాకుండా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. సో అదేవిధంగా అనేక పార్టీ లీడర్స్ కూడా ఆయన అభిమానించేవారు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరినైనా కూడా కన్సల్ట్ చేసి వాళ్ళందరి సపోర్టు, వాళ్ళందరి మద్దతు కూడా కూడగట్టుకొని దీని అంతటినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి సెంట్రల్కి తీసుకెళ్లే అవకాశం కానీ ఆలోచన కానీ ఏమైనా ఉందా? తప్పకుండా సింహ గారు. ఇప్పుడు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కేశవరావు గారి అధ్యక్షతను ఏదైతే వెళ్తున్నారో అక్కడ మిగతా అన్ని పార్టీల సభ్యులతో కూడా మద్దతు కూడా కట్టుకొని ఖచ్చితంగా పివి గారికి భారతరత్న రావాలని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీకి కూడా, మీకు గతంలో చరిత్ర తెలిసిన మనము చూసుకున్నట్టయితే ఇద్దరు ఎంపీలతోనే టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ సాధించుకుంది. అంటే ముఖ్యంగా అన్ని పార్టీలని కన్విన్స్ చేసి అందరినీ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకొని తెలంగాణ సాధించుకున్న ఘనత కేసీఆర్ గారికి ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఈ భారతరత్న అనేది ఒక ప్రధానిగా ప్రతి పార్టీ, ఏ పార్టీ చూసుకున్నా, సౌత్ నుండి నార్త్ వరకు ఎవరు చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరు మద్దతు తెలిపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళందరినీ తీసుకెళ్లి మన బీజేపీ ప్రభుత్వం పైన ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఈవెన్ ద బీజేపీ గవర్నమెంట్ వోంట్ బి అపోజింగ్. కాకపోతే వాళ్ళ దగ్గర వరకు ఇంతవరకు దృష్టికి తీసుకెళ్లి దాన్ని ముందుకు తీసుకెళ్లి పివికి భారతరత్న కావాలని గట్టిగా కోరిన ప్రభుత్వం లేదు. కాబట్టి ఇది గత 14 సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే ముందు ఇక్కడ కాంగ్రెస్ ఉండింది, అక్కడ కాంగ్రెస్ ఉండింది. వి ఆల్ నో ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో దే డిడ్ంట్ టేక్ ఎనీ స్టెప్ టువర్డ్స్ లైక్ ఎనీ ఫేమ్ అండ్ నేమ్ ఫర్ ద పివి గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతే చేపట్టారో కార్యక్రమంలో తప్పకుండా దానిలో భారతరత్న సాధించడంలో విజయం సాధిస్తామని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాను. రైట్. సో ఇక రాజకీయంగా వచ్చేసరికి ఈ చర్యతో భవిష్యత్తులో కాంగ్రెస్ని తెలంగాణలో పూర్తి స్థాయిలో భూస్థాపితం చేసే రకమైన భవిష్యత్ ప్రణాళిక ఏమైనా టీఆర్ఎస్కు ఉందనుకోవచ్చా? అంటే ఈ పివి గారిని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ అనేది భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా భూస్థాపితం చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు మొన్న చూసుకుంటే రాబోయే ఎలక్షన్ లో జిహెచ్ఎంసీ కానివ్వండి, అలాగే ఇక్కడ దుబాక ఎలక్షన్ ఒకటి, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. వాళ్ళకి అభ్యర్థులే కరువు అయ్యారు. అంటే కాంగ్రెస్ అట్లాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో. సో కాంగ్రెస్ ని ప్రత్యేకంగా భూస్థాపన చేయాల్సిన పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ గోల్ లోనే దే డోంట్ హ్యావ్ ద క్లారిటీ విత్ ఇన్ దర్ పార్టీ. అంటే వాళ్ళకు ఒక నాయకుడు కానీ, ఒక డైరెక్షన్ లో తీసుకెళ్లే నాయకుడు కానీ, పార్టీ కానీ ఇక్కడ స్టేట్ లో లేదు. అలాగే మీరు సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే బిట్వీన్ సోనియా గాంధీ అండ్ అలాగే మన రాహుల్ గాంధీ గారు హూ ఇస్ ద ప్రెసిడెంట్ అని తేల్చుకోలేకపోతున్న లాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏంటంటే దట్స్ అండర్ లైక్ ఐసీయూ లాంటి పరిస్థితిలో ఉన్న పార్టీ. కాబట్టి డెఫినెట్లీ ద కాంగ్రెస్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎనీథింగ్ టు బి. ఇప్పుడు మన దగ్గర ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే అపోజిషన్ స్థాయిని కూడా కోల్పోయి మన ఎలాంటి ఇంపాక్ట్ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పివి గారికి సంబంధించి మాత్రం ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ టు డూ విత్ ద పొలిటికల్, బట్ డెఫినెట్లీ ఒక తెలుగు వాడిగా, ఒక తెలంగాణ వాడిగా మన పివి మన టీవీ అనే ఒక నినాదంతో పివి గారి గౌరవాన్ని మనం వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నారు సింహ. రైట్, థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా ప్రధానంగా చూసినట్లయితే మనం ఎన్ఆర్ఐస్ ల్యాండ్స్ విషయంలో రీసెంట్గా ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. వారి భూమిని కూడా ఇక్కడ భద్రపరుచుకునే విధంగా కేవలం ఆధార్ కార్డు లేనంత మాత్రాన వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అభద్రతా భావంతో ఉండాల్సిన అవసరం లేదు. దానికి అవసరమైన చర్యలను తీసుకోవడం జరుగుతుంది. సో అవసరమైన ఆ చర్యలు, వాటికి సంబంధించిన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలియపరచడం జరిగింది. సో ఈ కోవలో ఎంతవరకు ముందడుగులో ఉన్నారు? సో ఏ విధంగా ఎన్ఆర్ఐస్ వారి ప్రాపర్టీస్ని వాళ్ళు కాపాడుకునే అవకాశం ఉంది? అయితే దీనికి కూడా ఒకటి పివి మొట్టమొదటిసారిగా మనకి భూ సంస్కరణలో తీసుకొచ్చి తనకు సంబంధించిన 700-800 ఎకర్స్ కూడా మన ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. దట్స్ మొట్టమొదటిసారిగా ఒక భూ సంస్కరణలో పివి గారు చేపట్టిన దానిలో భాగంగా ఈ రోజు
మోర్ దెన్ 96% ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఉన్న దాంట్లో సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు. ఎందుకంటే దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అండ్ పివి గారి రిఫార్మ్స్ వల్ల. అయితే పివి గారు అడుగుజాడల్లోనే ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ రెవెన్యూ చట్టంలో చాలా అవకతవకలు అలాగే ఎన్నో ఇష్యూస్ అవుతున్నాయి అండ్ ఒక సిస్టమ్ ని మనం మొత్తం ఓవర్హాల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా స్పెషల్లీ ఎన్ఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి ఒక ల్యాండ్ కొన్న తర్వాత చాలా మటుకు డిస్ప్యూట్స్ లో వెళ్ళడము, అలాగే డబుల్ రిజిస్ట్రేషన్స్ అని రకరకాల ఇష్యూస్ ఇవన్నీ చాలా కోర్ట్స్ లోకి వెళ్ళడము, ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి. కాబట్టి వీటన్నిటికి కూడా ఒక ప్రక్షాళన చేయాల్సిన, రెవెన్యూ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అసెంబ్లీలో కూడా ఎన్నోసార్లు ప్రస్తావించారు ముఖ్యమంత్రి గారు. అయితే దానిలో భాగంగా ఈ రెవెన్యూ బిల్లుని ఈ మధ్య మొన్న జరిగిన అసెంబ్లీలో దాన్ని పాస్ చేయడం జరిగింది. అన్ని పార్టీల మద్దతుతో రెవెన్యూ బిల్ పాస్ అవ్వడము, అందరూ ప్రతి ఒక్కరు కూడా దాన్ని వెల్కమ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ రెవెన్యూ బిల్లో భాగంగా ఇంతకు ముందున్న అగ్రికల్చర్ కానివ్వండి, నాన్ అగ్రికల్చర్ కానివ్వండి, అంతా కూడా రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరే మనకి రిజిస్ట్రేషన్ జరిగేవి. దానిలో తర్వాత ఒక మ్యూటేషన్ అంటూ జరగాలంటే దానికి ఒక చాలా పెద్ద ప్రక్రియ లాగా మిగతా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే ఈ కొత్త చట్టంలో ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ అని చెప్పి 2 డివిజన్స్ ని సెపరేట్ చేసి ఎనీథింగ్ టు డూ విత్ ద నాన్ అగ్రికల్చర్ ని అది ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడము, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని కూడా ఎంఆర్ఓ తహసీల్దార్ స్థాయి ఆఫీసర్ చేతిలో ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దాన్ని క్యాబినెట్ లో పెట్టి పాస్ అయిన తర్వాత అసెంబ్లీలో కూడా ఆ బిల్ పాస్ అవ్వడం జరిగింది. అయితే ఎనీథింగ్ టు డూ విత్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేయడము, దాంతో భాగంగా ఇమ్మీడియట్ గానే మ్యూటేషన్ చేయడము, అలాగే ఇమీడియట్ ధరణి పోర్టల్లో కూడా వాటిని అప్లోడ్ చేయడం, ఇలాంటి ప్రక్రియ అంతా చేపట్టాలని చెప్పేసి ఈ టిపికల్లీ టు ద కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ని మనకి ఫాలో అవ్వాలి. ఒక వ్యక్తి తన భూమి అమ్మినప్పుడు ఇంకొక వ్యక్తి కొన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఇట్ షుడ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హిస్ అకౌంట్ టు ద డిఫరెంట్ అకౌంట్ అని చెప్పేసి కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ లాగా పనిచేయాలని చెప్పేసి ఎన్నో రోజులుగా చెప్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అయితే 2 సంవత్సరాల క్రితం 2018లో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు నా దృష్టికి మన మిగతా ఎన్ఆర్ఐ మిత్రులు న్యూజిలాండ్ నుంచి విజయ్ కోస్నా గారు అలాగే సుధీర్ జలగం గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అందరికి కూడా చాలా మందికి ఓసిఐ కార్డ్స్ ఉంటున్నాయి, కానీ అక్కడ లోకల్ వన్స్ దే టేక్ ద సిటిజన్షిప్ ఇక్కడ లోకల్ సిటిజన్షిప్ లేదని చెప్పినప్పుడు దాని విషయంలో కవిత గారితో కూడా చర్చించిన తర్వాత దెన్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ దృష్టిలో తీసుకెళ్లి, సార్ మాకు ఇక్కడ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ హావ్ బీన్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ద రిజిస్ట్రేషన్స్. అప్పుడు కొత్త పాస్బుక్స్ అందరు ఇస్తున్నారు కాబట్టి అందరికి ఇస్తున్నారు, కానీ ఎన్ఆర్ఐస్కి వచ్చేసరికి ఆధార్ కార్డ్స్ లేవు. బట్ దట్ ఈస్ బికమ్ ఎ మ్యాండేటరీ రిక్వైర్మెంట్. ఆధార్ కార్డ్ లేకుంటే వాళ్ళ ఇట్స్ నాట్ అప్లోడింగ్ ఇన్ టు ధరణి పోర్టల్ అని చెప్పినప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం, ఇప్పుడు రాబోయే రోజుల్లో రెవెన్యూ చట్టాన్ని మార్చబోతున్నాం, దానిలో కూడా మీకు ఎన్ఆర్ఐలకి న్యాయం చేస్తాం తప్పకుండా అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి గారు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ఏంటంటే ఎన్ఆర్ఐల భూములు ఆధార్ కార్డు లేనంత మాత్రాన మీ భూములకి డోకా లేదు, దాని ప్రభుత్వమే రక్షిస్తుందని చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు ఎంతో మంది ఫోన్ చేసి చాలా మంది ధన్యవాదాలు చెప్పడం అని కానీ ఎన్నో మెసేజెస్ వచ్చాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇట్స్ వెరీ వెరీ వెల్కమింగ్ న్యూస్. ఎందుకంటే చాలా మంది గతంలో ఒక యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ వాళ్ళ కుటుంబ పేరెంట్స్ నుంచి కానీ వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చే ఆస్తులు చాలా మందికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కానీ అమెరికా కానీ వివిధ దేశాలు వెళ్ళినప్పుడు ప్రాపర్టీస్ అన్ని కొనుక్కున్నారు. ఆ తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ రావడం కానివ్వండి, అలాగే సిటిజన్షిప్ తీసుకోవడం జరిగినప్పుడు వాళ్ళు ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోయిన తర్వాత వాళ్ళు చాలా మంది ఇప్పుడు మొన్న ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మ్యూటేషన్ కానీ వాళ్ళది అప్లోడ్ అవ్వడం ఇబ్బంది అవుతుంది, బికాస్ దే డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్. ఇప్పుడున్నది చాలా పెద్ద రిలీఫ్. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది ఆల్రెడీ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఈ బిల్ లోపలే దీన్ని ఎన్ఆర్ఐ సంబంధించి విత్ ద ఓసిఐ కార్డ్ ఉంటే సరిపోతుంది. అలాగే మనకి చాలా మందికి ఫారిన్ పాస్పోర్ట్ ఉంది. ఇప్పుడు దానిలో ఒక ఇష్యూ ఏముందంటే మీకు పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ ప్లేస్ లో పాస్పోర్ట్ ని యాక్సెప్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే పాస్పోర్ట్ చాలా మందికి ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నాయి, కొంతమందికి వేరే పాస్పోర్ట్స్ నేషనాలిటీ ఉన్నాయి. కాబట్టి వేరే పాస్పోర్ట్ తో పాటు ఓసిఐ కార్డు ఉంటే వాటిని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే దానిలో సాధ్యాసాధ్యాలు అన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. పరిశీలించి ఇప్పుడు రాబోయే చట్టంలో
దానిలో ఈ ఎన్ఆర్ఐస్ కి ఒక మంచి వెసులుబాటు కలుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ మన వచ్చే 1 week 10 days లోపల we will have some complete clarity, but already we have addressed and this issue has been taken up with the government and officials. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఓసీఐ కార్డు కానీ లేదంటే సిటిజన్షిప్ అక్కడ తీసుకున్నాక వీరందరికీ కూడా అనేక ఇష్యూస్ ఎప్పటి నుంచో ఫేస్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్గా ఈ ఆన్లైన్ ప్రక్రియ, ఈ ట్రాన్స్ఫర్ ఇదంతా కూడా, సో నాకు కూడా చాలామంది నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు పర్సనల్గా కూడా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో వీటిని ఏ విధంగా అంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే అయింది, కానీ ఎటువంటి ప్రణాళిక వస్తుంది ఏంటి, అది అందరికి కూడా ఈజీ మెథడ్ ఉంటుందా లేదా అనే డౌట్లు కూడా చాలామంది వ్యక్తపరచడం జరిగింది. సో ఈ విధానంలో అది ఎలా అంటే మరీ ట్రిపికల్ వేలో దాన్ని డిజైన్ చేస్తే అది టఫ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. సో ఈజీగా సింపుల్ వేలో ప్రాపర్గా పర్ఫెక్ట్గా జరిగే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? అయితే సిమర్ దీనిలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ లో ద మ్యాండటరీ డాక్యుమెంట్ జనరల్ గా దే విల్ ఆస్క్ ఫర్ ఆధార్ కార్డ్. అయితే ఇప్పుడు మొన్నటికి మొన్న ఒకటి LRS ల్యాండ్ రెగ్యులేటరీ స్కీమ్ వచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించినప్పుడు, అయితే దానిలో ఉన్న ఏ ల్యాండ్స్ అయినా కూడా మనం రెగ్యులరైజ్ చేసుకోవాలంటే పాస్పోర్ట్, అలాగే పాస్పోర్ట్ లేనప్పుడు మీకు ఆధార్ కార్డ్ లేనప్పుడు పాస్పోర్ట్ నంబర్, ఇండియన్ పాస్పోర్ట్ నంబర్ ఎంటర్ చేయమని ఉంది. అయితే చాలా మంది ఈ విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయంలో నేను మన మంత్రి కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు పడుతుంది ఏంటంటే మేము రెగ్యులరైజ్ చేసుకోవాలంటే అక్కడ ఇండియన్ పాస్పోర్ట్ అని ఉంది, బట్ వీఆర్ ఆల్రెడీ ఫారిన్ నేషనల్స్ అండ్ ఓసీఐ కార్డ్ ఉంది అని చెప్పి. అయితే ఈ LRS అనేది వచ్చేప్పటికి మనకి ఇంకప్పటికి రెవెన్యూ చట్టం ముందు రాలేదు కాబట్టి అక్కడ ఉన్న పాత సిస్టమ్స్ ప్రకారమే ఆధార్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చిన రెవెన్యూ చట్టంలో జరిగిన మార్పులకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు చేసిన స్టేట్మెంట్ కు అనుగుణంగా ఈ మార్పుల్ని కూడా LRS ప్లస్ అలాగే ధరణి మిగతా అన్నిటికీ అప్లికబుల్ చేసేటట్టుగా చేపట్టాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అది త్వరలో అయిపోతుందని చెప్పి తప్పకుండా ఆశిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఇక ఎన్ఆర్ఐస్ విషయానికి వచ్చేసరికి ఇటు అనేక మంది ఎంతోమంది ఔత్సాహికులు ఇటు పార్టీ నుంచి అటు ప్రభుత్వ అనేక మంది తెలంగాణ నుంచి అనేక పార్టీల నుంచి కూడా ఉండేవాళ్ళు ఉంటారు. ప్రధానంగా ఎవరికైనా కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున అటు గవర్నమెంట్ ప్రత్యేక ప్రతినిధులతో పాటుగా వారికి అవసరమైన టీమ్స్ని కూడా అనేక రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మల్టిపుల్ పీపుల్ ఉండడం వలన సర్వీస్ కూడా మల్టిపుల్ వేలో అనేక మందికి అందే అవకాశం ఉంటుంది. ఇటు చూసినట్లయితే ఇటు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు కోఆర్డినేటర్గా ఉన్నారు, ఇటు పార్టీకి కానీ అటు ప్రభుత్వానికి రెండింటిని కూడా అనుసంధానం చేస్తున్నారు. పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఒక ప్రత్యేకమైన ఒక పదవిని ఏర్పాటు చేస్తే ఎన్ఆర్ఐస్కి మరింత వెసులుబాటు, మరింత ప్రభుత్వంతో డైరెక్ట్గా సత్సంబంధాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయంటారా? సో దాని మీద ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించే అవకాశం కానీ స్పందించే అవకాశం కానీ ఉందంటారా? అయితే ఈ ఎన్ఆర్ఐకి సంబంధించి గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించడం, చాలా దీని దృష్టికి తీసుకెళ్లడము, కేటీఆర్ గారు కూడా ఎన్ఆర్ఐ మిత్రులందరితో కూడా చర్చించాక ఒక ప్రణాళికని, ఒక పాలసీని కూడా రూపొందించడం జరిగింది. అయితే గతంలో కూడా ప్లీనరీ సందర్భంగా ఎన్ఆర్ఐ మిత్రులందరూ వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇదే విషయంలో మాట్లాడి దానికి సంబంధించి కావాల్సినన్ని ఫండ్స్ కూడా ఇస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్న విధానం ఏంటంటే, ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ అంటూ మన దగ్గర ప్రభుత్వంలో ఒక ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ అంటూ ఉంది, అధికారులు ఉన్నారు, అధికారులు పనిచేస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఒక బడ్జెట్ కానిచ్చి మిగతా ఇష్యూస్ అన్నింటినీ కూడా మనం అడ్రస్ చేయాలి అంటే జస్ట్ నాట్ క్రియేటింగ్ ఏ డిపార్ట్మెంట్, వీ షుడ్ హ్యావ్ ఎ కాంప్రహెన్సివ్ కంప్లీట్ ఓవర్హాల్ ప్లాన్ అంతా మొత్తం ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే స్పెషల్లీ తెలంగాణ విషయానికి వచ్చేసరికల్లా ముఖ్యంగా ఎన్ఆర్ఐ పాలసీలో గల్ఫ్ పాలసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ చాలా మంది లక్షల్లో చాలా మంది ఉద్యోగులు అందరూ కూడా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. అలాంటి వారందరికీ న్యాయం జరగాలంటే మనం ఒక మిగతా రాష్ట్రాలకు సంబంధించి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఆంధ్ర కానీ మిగతా రాష్ట్రాల్లో వాళ్ళకు కూడా ఒక గల్ఫ్ లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నుంచి ఎక్కువ మంది అక్కడ నివసిస్తున్నారు. వివిధ దేశాల్లో కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ అడ్రస్ చేసే ఇష్యూస్ ని మనం ఎలా చేయగలుగుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక బృందాన్ని
చీఫ్ సెక్రటరీ గారి అధ్యక్షతన ఒక కేరళకు ఒక బృందాన్ని కూడా పంపించడం జరిగింది. మ్మ్. వాళ్ళందరూ కూడా అధ్యయనం చేసిన తర్వాత ఒక ప్రణాళికని రూపొందించి ఒక రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ కేరళలో ఎన్ఆర్ఐ పాలసీని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, వి షుడ్ బ్రింగ్ అప్ ద బెస్ట్ పాలసీ పాసిబుల్ అని చెప్పేసి అన్నారు. ఆ దానిలో భాగంగా కోవిడ్ కి ముందు నేను ఒక గల్ఫ్ కి కూడా మనము 4-5 days అన్ని కంట్రీస్ కి వెళ్దామనే ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ కోవిడ్ రావడము దాంతో ఇట్ టుక్ బ్యాక్ ఫుడ్. లేదంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది. దాని సైడ్ ఆల్రెడీ ఒక ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కలిసి కూడా దాని విషయంలో ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి ఆ రిపోర్ట్ అంతా ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేశారు. కాబట్టి దానిపైన త్వరలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. మనకు ఒకసారి కోవిడ్ సిచ్యువేషన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు గల్ఫ్ విజిట్ చేసి కానీ త్వరలోనే ఒక మంచి పాలసీని మాత్రం తప్పకుండా తీసుకొస్తారు. ఎందుకంటే ఏ పాలసీ తీసుకొచ్చినా అలా కాకుండా ఇప్పుడు మీరు ఏదైతే ఏ కార్యక్రమాలు చూసినా కూడా ఒక రైతు బంధు కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేపట్టిన, అలాగే రెవెన్యూ చట్టం చేపట్టిన, ఇలాంటివన్నీ కూడా ఇట్ టుక్ 4 to 5 years టు బ్రింగ్ దిస్ న్యూ రెవెన్యూ బిల్. కానీ వచ్చిన బిల్ ఏంటంటే ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్, జస్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ బిల్, బట్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇది ఉపయోగపడాలనేది ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్ఆర్ఐ పాలసీ కూడా ప్రతి ఒక్క ఇష్యూని అడ్రస్ చేయాలనే భాగంగా ఒక కొద్దిగా టైం పట్టినప్పటికీ కూడా వి గోయింగ్ టు గెట్ ద బెస్ట్ పాలసీ. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నా పాయింట్, నేను అంటున్న పాయింట్ కూడా అదే ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికతో ఏదైనా ఒక పని చేసినట్లయితే కేవలం ఒక గల్ఫ్ ఇష్యూ అనే కాదు, భవిష్యత్తులో ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఎన్ఆర్ఐస్ కోసం ఒక ప్రత్యేకమైన ఒక క్యాబినెట్ హోదా కలిగించే ఒక వ్యవస్థను క్రియేట్ చేయగలిగితే ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఆ టీము వాళ్ళు చూసుకుంటే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందా కూడా సీఎంకి ఇన్ఫామ్ చేసే అవకాశం, అదేవిధంగా ప్రభుత్వంతో కలివిడిగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత సులభతరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అని అనుకోవచ్చు కదా. తప్పకుండా సింహ. అయితే ఇప్పుడు దాని దిశలోనే ఖచ్చితంగా అడుగులు పడుతున్నాయి. ఈ లోపు మాత్రం మనకి ఒకవేళ ఈ ప్రణాళిక రూపొందించి ఈ డిపార్ట్మెంట్ అంతా కంప్లీట్ ఇది ఓవరాల్ చేసే లోపల టైం పడుతుంది అన్నంత మాత్రాన ఇక్కడ కూడా ఎన్ఆర్ఎల్ విషయాల్లో నెగ్లెక్ట్ చేయకుండా, గతంలో కూడా మీరు చూసుకుంటే దుబాయ్లో అమ్నెస్టీ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మన తెలంగాణ బిడ్డలందరినీ కూడా తీసుకురావాలని చెప్పేసి ఆ బృందంలో భాగంగా నాతో పాటు కొంతమంది ఆఫీసర్స్ ని కూడా పంపించడం జరిగింది. అప్పుడు కూడా అక్కడ చాలా మంది అమ్నెస్టీలో భాగంగా 600 members ని ఇండియాకి తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి ఈ మధ్యలో చూసుకున్న కోవిడ్ ఇష్యూస్ లో రానివ్వండి, అలాగే ఎనీ ఇష్యూ తీసుకున్న క్వారంటైన్ ఇష్యూస్ లో కానివ్వండి, ఎన్ఆర్ఎల్ కావాల్సిన మిగతా ఇష్యూస్ లో కూడా అన్నిటినీ ఇష్యూస్ మాత్రం అడ్రస్ చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఒక డిపార్ట్మెంట్ అంటూ, ఒక ఎన్ఆర్ఐ సెల్ అంటూ ఒకటి ప్రాపర్ గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా సీఎం దృష్టిలో ఉంది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ వీ గెట్ ఆల్ దిస్ థింగ్ మెటరలైజ్ సూన్. యా, అబ్సల్యూట్లీ అండి. ఖచ్చితంగా అటువంటి చర్యలు మున్ముందు తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము ఆశిస్తున్నాం. సో ఎన్ఆర్ఐస్ నుంచి అనేక మంది కూడా అనేక ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఎక్కడికి అప్రూవ్ అవ్వాలి అనేది ఒక క్లారిటీ ఉండదు. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు మీ వరకు అప్రూవ్ చేసేసరికి ఒక పార్టీ పరంగా అప్రూవ్ అవ్వచ్చు, బట్ ప్రభుత్వ పరంగా అప్రూవ్ అవ్వాలి అనుకుంటే ఎక్కడికి అనే దానికి ఒక దశ అనేది నియమిస్తే మరింత ఉపయోగకరంగా ప్రజలకు ఉంటుందని మనం ఆశించవచ్చు. సో అదేవిధంగా చూసినట్లయితే కమ్ టు ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్కి వచ్చినట్లయితే, సో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ప్రతి చర్య, కేసీఆర్ గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం కానీ ప్రజలను అటు మెప్పిస్తూనే ఇటు పొలిటికల్గా కూడా ప్రత్యర్థుల్ని ఎంతగానో ఇరకాటంలో పెట్టే విధంగా, లేదంటే పూర్తి స్థాయిలో వాళ్ళని అంటే ఒక విధంగా పొలిటికల్గా వాళ్ళని పూర్తిగా కేసీఆర్ తప్ప ఇంకెవరు లేరు అనే ఒక సుస్థిరమైన ప్రభుత్వం కంటిన్యూ చేస్తూనే రాజకీయంగా ప్రత్యర్థులే లేకుండా చేస్తున్నారు అనే అనుకోవచ్చా? అయితే కేసీఆర్ గారు ఎప్పుడు మీరు చూసుకున్నా కూడా మొట్టమొదటిసారి నుంచి కూడా చెప్తున్నారు. అప్పుడు తెలంగాణ సాధించే ముందు కూడా ఆయన ఒక ఉద్యమకారుడు, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదని చెప్పేసి ఎంతో మంది కూడా అనడం జరిగింది. అయితే ఈ తెలంగాణ సాధించుకోవడమే ఒక ఎత్తు అయితే, దీన్ని బంగారు తెలంగాణ దిశలో ఒక నెక్స్ట్ డైరెక్షన్ లో తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ రోజే చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈ ఒక
ఫస్ట్ 5 years లో మీరు చూసుకుంటే ఏదైతే మనకి తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు మనం కావాలనుకున్నాం, నీరు నిధులు అని చెప్పేసి ఏదైతే నియామకాలు అని చెప్పేసి మనము ఆ ఉద్యమం చేపట్టామో, ఫస్ట్ థింగ్ హీ డిడ్ ఈస్ డ్రింకింగ్ వాటర్ మిషన్. నెక్స్ట్ వచ్చేసి పవర్. ఇప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు అంధకారంలో ఉండబోతుంది అనుకుంది, ఇప్పుడు ఈ రోజు మనకి తెలంగాణలో ఎక్సెస్ పవర్ ఉంటుంది. 24 hours పవర్, ఇంక్లూడింగ్ ఫర్ అగ్రికల్చర్ ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ ఈవెన్ ఫర్ ద డొమెస్టిక్ పర్పస్. ఎక్కడ కూడా మనకి దెర్ ఇస్ నో పవర్ కట్. అంతకుముందు మీరు చూసుకున్నట్టే హైదరాబాద్ లాంటి సిటీలో కూడా సమ్మర్ వచ్చిందంటే ఎన్నో పవర్ కట్స్ ఉండేవి. ప్లస్ అగ్రికల్చర్ కూడా ఎప్పుడైనా కూడా మనకి అక్కడ చాలా మంది వ్యవసాయదారులందరూ కూడా ఎప్పుడు పవర్ వస్తుందా అని చెప్పేసి చూసుకునే పరిస్థితి ఉండేది. అయితే ద ఫస్ట్ థింగ్ హీ హస్ అచీవ్డ్ ఈస్ ద పవర్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికల్లా డ్రింకింగ్ వాటర్ది అక్కడ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఈ సాగునీటి సందర్భంగా ప్రపంచవ్యాప్తంలో ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ లాగా తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూడా మిగతా వివిధ దశల్లో చాలా దశల్లో పూర్తి చేయడము, ప్రారంభించడం కూడా జరిగింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ చూసుకున్నా. అలాగే ఇలాంటి డెవలప్మెంట్స్ చేస్తున్నప్పటికీ కూడా వన్ సైడ్ ఇట్స్ లైక్ ద డెవలప్మెంట్, సెకండ్ అదర్ సైడ్ ఇస్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇప్పుడు వెల్ఫేర్ లో చూసుకుంటే రైతులే మన దేశానికి వెన్నుముక అని చెప్పి నమ్మిన కేసీఆర్ గారు కాబట్టి ఎక్కడా లేని విధంగా దేశంలో ఒక రైతు బంధు అనే ఒక కార్యక్రమం చేపట్టడము, అలాగే పేదలందరికీ కూడా ఒక మంచి నివాసాలు ఉండాలని చెప్పేసి 2 bedroom లాంటి హౌస్ ని నిర్మాణం చేపట్టడము, ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏంటంటే మేనిఫెస్టోలకు పెట్టనివి ఎన్నో రెట్లుగా అలాంటి డెవలప్మెంట్స్ అంతా చేస్తూ పోతున్నారు. కాబట్టి ఇప్పుడు మిగతా అపోజిషన్ పార్టీస్ కి వాళ్ళకి, ఎందుకంటే అంతకుముందు చెప్పుకోవడానికి ఏం లేదు, గత 50 సంవత్సరాలు అంతకుముందు పాలించిన నాయకులు వాళ్ళే కాబట్టి ఏ పార్టీకి కూడా మేము తెలంగాణని ఇంతకంటే బాగా చేస్తామని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా చూసుకుంటే 1,00,000 bedrooms మీరు అక్కడ కట్టారా అని చెప్పేస్తే అసెంబ్లీ సాక్షిగా మన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా తీసుకెళ్లి మేము మీకు ఎక్కడున్నాయో మీరు చూపిస్తామని చెప్పేసి, మేము మాటల ప్రభుత్వం కాదు, మాది పనుల ప్రభుత్వం, మేము కేసీఆర్ గారు దీనిలో పనిచేస్తున్నాం కాబట్టి మీరు రండి, మేము చూపిస్తాం ఎక్కడ కట్టాము అలాంటి అంత దమ్మున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి ఒక గుండె మీద చేసుకొని మేము ప్రజల కొరకు పనిచేస్తున్నాం, మేము రైతుల కొరకు పనిచేస్తున్నాం కాబట్టి మా ప్రజలు కూడా కేసీఆర్ గారే కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇట్ ఈస్ లైక్ అప్ టు ద అపోజిషన్, వాళ్ళకి చెప్పడానికి పాపం ఇష్యూస్ లేని పరిస్థితిలో కనబడుతుంది సినిమా. రైట్. అండ్ ఇక ఫైనల్గా మనం వచ్చేసరికి పివి గారి గురించి మనం చర్చించుకున్నట్లుగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలని చైర్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తుందో, సో అనేక రకాల కార్యక్రమాలను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు నెక్లెస్ రోడ్డు పివి నరసింహారావు గారి పేరు పెట్టడమనే కానీ, అదేవిధంగా ఆయన గ్రామం పరిసర ప్రాంతాల్లో వాటన్నింటినీ కూడా ఒక టూరిజం ప్లేస్గా తీర్చిదిద్దే ప్రయత్నం, కానీ ఇలా ఇవన్నీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం మాటల వరకైనా చేతల్లో చూపించే అవకాశం ఏమైనా ఉందా పూర్తి స్థాయిలో? ఇప్పుడు రీసెంట్ గా జరిగిన కమిటీలో నేను కూడా కమిటీలో ఉన్నాను. ఆ రోజు సీఎం గారి అధ్యక్షతన కమిటీ మీటింగ్ జరగడము. అయితే అక్కడికక్కడే ఈ బంగార గాని పివి గారు పుట్టిన విలేజ్ ఇంకొకటి ఉందని, వేరే విలేజ్ కూడా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు తక్షణమే దాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పేసి అక్కడే ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే మన గౌరవ మంత్రి గారు ఇమ్మీడియట్ గా ఒక బృందాన్ని తీసుకొని అక్కడ వాళ్ళ విలేజెస్ అన్ని కూడా విజిట్ చేసి వాటి ఒక పర్యాటక కేంద్రంగా టూరిజం డిపార్ట్మెంటే దత్తత తీసుకొని ఆ విలేజెస్ అన్నిటిని కూడా మనం పర్యాటక కేంద్రం కూడా మార్చాలని చెప్పేసి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేయడమే కాదు, పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ పివి మార్గ్ సంబంధించి నెక్లెస్ రోడ్ అంతా కూడా దాన్ని పివి మార్గ్ అనే ఒక పేరు మార్చడము, ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశాలు అందరి తర్వాత కమిటీ సభ్యులందరినీ కూడా తీసుకొని మనం ఎలాంటి ప్రణాళికలు చేపట్టాలి, నేనే ప్రత్యక్షంగా నేను దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఏమేం పనులు చేయాలని చెప్పేసి అవన్నీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ అక్కడ పివి గారి ఒక ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి ఇంతవరకు అబ్దుల్ కలాం కు సంబంధించి అక్కడ ఐ థింక్ వారణాసి కట్టిన దగ్గర అంతకంటే ఒక జ్ఞాపికని మనం ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో గల కట్టాలని చెప్పేసి కూడా అలాంటి డిజైన్స్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. సో మీరు వచ్చే శత జయంతి ఉత్సవాల లోపల ఇవన్నీ కూడా 100% కంప్లీట్ అయిపోతాయి. అలాగే పివి గారిది ఒక చాలా పెద్ద విగ్రహం ట్యాంక్ బండ్ దగ్గర పెట్టాలని చెప్పేసి కూడా ప్రణాళికలు చేస్తున్నారు. సో ఏ కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి గారు అవన్నీ తప్పకుండా ఈ వచ్చే 7-8 months లో కంప్లీట్ అయిపోతాయి సినిమా.
రైట్. సో డెఫినెట్గా ఆ శత జయంతి ఉత్సవాల తర్వాత మళ్ళీ మనం షో చేద్దాం. సో ఆ షోలో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఫుల్ఫిల్ ఉన్నాయి అయినాయి అనేది కూడా ఆ రోజు మనం డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. మీరు అవకాశం కల్పిస్తారని. సో అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేట్ చేయడం అనేది ఏదైనా కూడా చెప్పుకోదగ్గ విషయం. ఒక విషయాన్ని ఫస్ట్ మనం ఆలోచన రావడం గొప్ప విషయం. సో కేసీఆర్ గారి మాటల్లో సహజంగా ఒక భావోద్వేగమైన లేదా ఒక ఎమోషనల్ ప్రకటనలు అనేవి ఉంటాయి. సో అవి ఆచరణ సాధ్యమైనది ఎంతవరకు ఇచ్చే ప్రకటనలన్నీ కూడా అవుతాయనే కూడా ఎన్నో ప్రశ్నలు కూడా మనకు తరచూ వినిపిస్తూ ఉంటాయి. దీనికి మీరు ఇచ్చే సమాధానం? అయితే కేసీఆర్ గారిని నేను ఎన్నో రోజుల నుంచి దగ్గరగా చూస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ మోర్ దెన్ సీఎం. ద కేసీఆర్ ఈస్ మచ్ మోర్ దెన్ ద సీఎం ఒక పొజిషన్ కంటే. ఎందుకంటే హీ థింక్స్ ఇన్ ద హ్యుమానిటీ. అండ్ ఇప్పుడు ఒక ఏదైనా కానీ టాపిక్ చేపట్టాడంటే, మీకు ఇంతకుముందు చెప్పినట్టు గతంలో కూడా నేను కేసీఆర్ గారితో దగ్గర పనిచేసినప్పుడు ప్రపంచ తెలుగు మహాసభల విషయంలో కూడా నేను చూశాను. అప్పుడు కూడా చాలా మంది వచ్చి 3 రోజుల మహాసభలు చేసుకుందామని చెప్పినప్పుడు, లేదు 5 రోజుల సభలు పెట్టుకుందామని చెప్పారు. ఆ 5 రోజుల సభని తర్వాత ఎన్ఆర్ఎల్ అందరికి కూడా 7 రోజుల వరకు కూడా జరగడం సభలు లాంటి అలానే, ఎందుకంటే మిగతా ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేయమని చెప్పి 7 days కూడా ప్రభుత్వ ఖర్చులతో పాటు వాళ్ళందరికీ అకామిడేషన్ ఇచ్చి కూడా ఇలాంటి సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏదైతే కేసీఆర్ గారు ఒకటి టేకప్ చేస్తారో దానికి ఎన్నో వేల మందిని కూడా, జస్ట్ ఒక తెలుగు మహాసభల్ని కూడా ప్రపంచ తెలుగు మహాసభలు అంటున్నాం కాబట్టి, ఇంతకు ముందు గత ప్రభుత్వాలు చేసినట్టుగా 1-2 దేశాల నుంచి తీసుకొచ్చి మనం ప్రపంచ తెలుగు మహాసభలు కాదు. ఇది ఒక ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు భాషని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, తెలుగు మరుగుపడ పడిపోతుంది అనే ఒక భాష గురించే అంత ప్రత్యేకంగా తీసుకొని దానికి ముందుకు తీసుకెళ్లారు. దాన్ని ఎలా అయితే ముందుకు తీసుకెళ్లారో నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే అప్పుడు మాకు జరిగిన పండుగ 5 రోజులు మాత్రమే, ఇప్పుడు జరగబోతున్న పండుగ 365 రోజులు. సో దిస్ 365 degrees, it's going to be a big celebrations for the personality with the 360 degrees. ఈ 365 రోజుల్లో మీరు తప్పకుండా చూస్తారు. రాబోయే రోజుల్లో ఎన్నో ప్రణాళికలు చేపడతారు, ఎన్నో కార్యక్రమాలు ఖచ్చితంగా పివి గారి ఉంటాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు చాలా మటుకు కోవిడ్ వల్ల జస్ట్ వీఆర్ టేకింగ్ ఎ బ్యాక్ స్టెప్ ఇన్ గోయింగ్ అహెడ్ విత్ సెవరల్ ప్లాన్స్. కానీ ఏదైతే త్రూ ద జూమ్ కానీ మిగతా కార్యక్రమం ఏదైతే చేపట్టగలుగుతున్నాం అవన్నీ చేయగలుగుతున్నాం. మిగతా కార్యక్రమాలు కూడా విత్ లిమిటెడ్ క్రౌడ్ అవన్నీ ఏదైతే చేయగలుగుతున్నారో ఆ కార్యక్రమాలు మాత్రం జరుగుతున్నాయి. ఆల్రెడీ పివికి సంబంధించిన రచనలు కానీ ముద్రణ జరగడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే చేయగలుగుతున్నారో అవన్నీ జరుగుతున్నాయి. ఏదైతే విచ్ నీడ్స్ పబ్లిక్ గ్యాదరింగ్ అలాగే పెద్ద ఎత్తున చేపట్టాల్సినవి మాత్రం ఖచ్చితంగా ఆఫ్టర్ ద కోవిడ్ మీరు అన్ని చూడబోతున్నారు. తప్పకుండా ఆఫ్టర్ ద సెలబ్రేషన్ ఇప్పుడు ఏదైతే గతంలో నేను వేరే పొలిటికల్ గా చెప్పినట్టు మేనిఫెస్టోలో పెట్టని కూడా ఎలా అయితే చెప్పామో ఇప్పుడు చెప్పినవి చెప్పని కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చర్చించుకుందాం సింహ. రైట్, థ్యాంక్ యూ అండి. సో అదేవిధంగా ప్రధానంగా పివి నరసింహారావు గారి మీద ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ భాగస్వామ్యం ఏ విధంగా ఉంది? సో ఎవరెవరు మీతో కలివిడిగా వర్క్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? సో వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇప్పుడు పివి గారికి సంబంధించి నాకు తెలిసి 4, ఐ థింక్ ద 4 sons and 5 daughters, ఐ థింక్ 9 members అనుకుంటాను. అయితే ముఖ్యంగా పివి ప్రభాకర్ గారు అలాగే పివి వాణి గారు ఈ కమిటీలో సభ్యులుగా ఉండి ఎప్పటికప్పుడు ప్రతి సమావేశాల్లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. అలాగే ఇప్పుడు ఏం ఈవెంట్స్ అయినా కూడా ప్రతి ఈవెంట్ లో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. అంతకుముందు మీరు ఏ కార్యక్రమాలు చూసుకున్నా కూడా శత జయంతి ప్రారంభ ఉత్సవ సభలో కూడా ముఖ్యమంత్రి గారు కేశవరావు గారితో పాటు పివి ప్రభాకర్ గారు వాళ్ళు కూడా స్టేజ్ పైనే ఉండి పివి గారికి సంబంధించిన పర్సనల్ సైడ్ ఆఫ్ ఇట్, ఇప్పుడు పివి గారి గురించి మనం కనుక్కోవాలంటే ఇఫ్ యూ గో టు గూగుల్ యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ అబౌట్ పివి, వాట్ హీ డిడ్ అండ్ వాట్ హీ డిడ్ంట్ డూ ఇట్. అండ్ సరస్వతి గారు అక్కడ పివి గారి కూతురు అక్కడే ఒక 40-45 years నుంచి US లో డేటన్లో ఉంటున్నారు. సరస్వతి గారు కూడా మీటింగ్కి వెళ్ళిన తర్వాత షీ వాజ్ అడ్రసింగ్ అండ్ టెల్లింగ్ అబౌట్, అంటే గివింగ్ ద ఇన్సైట్స్ ఆఫ్ పివి గారు. అంటే నా డెలివరీకి వచ్చినప్పుడు పివి గారు ఒక నార్మల్గా ఒక ఫాదర్ లాగానే వచ్చి ఉండడమే కాదు, అక్కడ సబ్వేలో తను సొంతగా కూడా సబ్వేలో తిరిగేవారు న్యూయార్క్ సిటీలో. అంటే పివి గారు ఎప్పుడు కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 62 years ఈ స్టార్టెడ్ లెర్నింగ్ కంప్యూటర్స్.
అంటే హీ వాస్ ఎప్పుడు ఆల్వేస్ ఈస్ కంటిన్యూ టు లెర్న్ సంథింగ్ అన్నమాట. ఎప్పుడైతే నాకు ఒక ఏజ్ అయింది, నాది రిటైర్మెంట్ అనే కాకుండా, అయితే ఇది కావాలని కోరుకున్న పదవి కాదు. ఎప్పుడైతే నేను వద్దని చెప్పేసి నేను రిటైర్మెంట్ లాగా అనుకోని ఉన్న పరిస్థితుల్లో అక్కడ వెళ్ళి నీ సర్జరీ చేయించుకొని ఈస్ టేకింగ్ ద రెస్ట్ అనుకున్న పరిస్థితిలో పివి గారికి ఆయనకున్న క్రెడిబిలిటీ కానీ కేపబిలిటీ చూసి అందరూ కోరుకొని మరి పివి గారిని పిలిచి ప్రధానమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో ఇదందరికీ ఎంతైతే మనకు గర్వకారణం. అట్లానే గవర్నమెంట్ ఏదైనా కూడా ఇప్పటికీ పొట్టాపొట్టిన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలే 5 సంవత్సరాలు నిలబడడం కష్టం. ఎప్పుడైనా మనకి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ లో మీటింగ్స్ కానీ ఇలాంటివి అయినప్పుడు ఒక ప్రధానమంత్రియో లేదా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ లాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున అటల్ బిహారీ వాజ్పేయి గారిని రిప్రజెంట్ చేయడానికి పివి గారు పంపించారు. అంటే దట్ షోస్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ పివి గారు ఈస్. అలాగే మనకు ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే వెరీ క్రూషియల్ టైంలో ఉన్నటువంటి సమయంలో మన్మోహన్ సింగ్ గారు అప్పటికి ఆర్బీఐ గవర్నర్ చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ గా పెట్టుకోవడము, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది. అంటే ఒక వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకందరికీ తెలుసు న్యూక్లియర్ టెస్ట్ అవన్నీ అయిన తర్వాత ఆన్ హిస్ ఓన్ టర్మ్స్ ఈ సెడ్ దిస్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు పివి గారు. ఎందుకంటే తన ప్రభుత్వంలో అన్ని రెడీ పెట్టేసి మన వాజ్పేయి గారికి అప్పచెప్పడం జరిగింది. అంటే ఒక సైడ్ రిఫార్మ్సే కాదు, ఏ కార్యక్రమాలన్నా అటు న్యూక్లియర్ సైడ్ కానివ్వండి, పంజాబ్ ఇష్యూ కానివ్వండి, కాశ్మీర్ ఇష్యూ కానీ డీల్ చేయడంలో కానీ అన్నిట్లో కూడా ఒక ప్రధానిగా నేర్పరిగా అన్ని కూడా ఇండియాని మాత్రం డెఫినెట్లీ ఈ టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ వీఆర్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ హిస్ రిఫార్మ్స్. రైట్. అండ్ ఫైనల్గా మీరు ఎన్ఆర్ఐస్కి అందరికి కూడా ఇస్తున్న కాల్ ఏంటి? ప్రధానంగా పివి గారి ఈ ఉత్సవాల్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, అదేవిధంగా పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు, వాలంటరీ చేయాలనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా రీచ్ అవ్వచ్చు? అదేవిధంగా ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వారి ల్యాండ్ విషయంలో డౌట్స్ ఉండేవాళ్ళు కూడా, సో ఈ రిజిస్ట్రేషన్ ఈ గందరగోళ పరిస్థితుల్లో సో ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వగలిగితే దట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి. అయితే ఇప్పుడు ల్యాండ్ కి సంబంధించేసి ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో మనకు కంప్లీట్ క్లారిటీ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ఐఎమ్ గోయింగ్ టు మళ్ళీ మన ఈ విషయాన్ని అధికారులతో పాటు ముఖ్యమంత్రి గారి దృష్టికి మళ్ళీ ఈ బిల్ రెవెన్యూ యాక్ట్ వచ్చే లోపే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత వరకు మనకి కంప్లీట్ గా క్లారిటీ వచ్చేటట్టుగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. అయితే పివి గారికి సంబంధించి ఈ సెలబ్రేషన్ సంబంధించి యాజ్ ఐ సెడ్, ఇప్పుడు డ్యూ టు ద కోవిడ్ వీఆర్ జస్ట్ గోయింగ్ ఇన్ ఎ స్లో ఫేస్. అయితే ఒకటి ఆల్రెడీ ఒక వర్చువల్ ఈవెంట్సే ఎక్కువ వర్చువల్ గానే ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం. అయితే రాబోయే రోజుల్లో అక్కడ ఉన్న ఇండియన్ అసోసియేషన్స్ కానివ్వండి, తెలుగు అసోసియేషన్ కానివ్వండి, వీ విల్ కమ్యూనికేట్ విత్ దెమ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం తరఫునే కాకుండా అక్కడ ఉన్న వివిధ సంఘాలు కూడా ఎవరైనా కార్యక్రమాలు చేపట్టవచ్చు. పివి గారి జయంతి ఉత్సవాలు కానివ్వండి, వీరందరూ భాగస్వాములచ్చు. అయితే ముఖ్యంగా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. అండ్ వీ గోయింగ్ టు ఇన్వైట్ అండ్ గెట్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి. అయితే ఎస్పెషల్లీ ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ స్టాచ్యూస్ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి చాలా మంది అక్కడ ఇంతకుముందు గాంధీ స్టాచ్యూస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. దానిలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కొన్ని ఏమైనా ఐడియాస్ ఉన్నా కానివ్వండి, ఎనీ వే దే కెన్ హెల్ప్ అస్. డెఫినెట్లీ దే కెన్ రైట్ టు pvnri@gmail.com. దానికి ఈమెయిల్ పంపించేటైతే తప్పకుండా స్పందించి ఇమ్మీడియట్ గా దానికి సంబంధించిన థింగ్స్ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ముఖ్యంగా నేను అమెరికాలో ఉన్న వారికి కానివ్వండి, మిగతా ఎన్ఆర్ఐ అందరికీ అప్పీల్ చేసేది, ఇది పివి గారు మనకు ఒక అరుదైన అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు అవ్వాలి. అలాగే మనకు భారతరత్న సాధించడంలో మనందరం కూడా భాగస్వామ్యులు కావాలని ప్రతి ఒక్కరు కూడా change.org/bharatratna for PV దగ్గర పిటిషన్ సైన్ చేసి మిగతా ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా ఫార్వర్డ్ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలు అన్నిటిలో కూడా మీకు పాల్గొనాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఏ కంట్రీ నుండి అయినప్పటికీ కూడా, ఇప్పటికీ మేము 50 దేశాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఈ 50 కంట్రీస్ కాకుండా మీరు వేరే దేశాల్లో ఉన్నప్పటికీ కూడా మీకు పివి గారు కార్యక్రమాల భాగస్వామ్యం అవ్వాలంటే ప్లీజ్ సెండ్ ద ఈమెయిల్ టు pvnri@gmail.com. రైట్ అండి. థ్యాంక్ యూ మహేష్ గారు. సో
మీరు వచ్చి అనేక విషయాలు ఎన్ఆర్ఐస్తో పంచుకున్నందుకు. సో ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రయత్నంలో సఫలీకృతులు కావాలని సో సాక్షి తరపున మీకు బెస్ట్ ఆఫ్ లక్ తెలియపరుస్తూ సో థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఇది ఇవాటి ప్రత్యేక టాక్ షో. ప్రధానంగా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా, అదేవిధంగా ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడు కూడా పివి నరసింహారావు గారికి భారతరత్న రావాలనే విషయంలో ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసి ఏకతాటిపైన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐస్కి కూడా కేసీఆర్ గారు గుడ్ న్యూస్ ఒక విధంగా చెప్పారు. ఈ ల్యాండ్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మరి కొద్ది రోజుల్లోనే కేవలం వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడా అప్డేట్స్ రానున్నాయని. సో వాటందరికి కూడా మీరు జస్ట్ ఫ్యూ డేస్లో ఆ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి. దిస్ ఈజ్ సింహ సైనింగ్ ఆఫ్.